పిల్లలకి ఏది చేసినా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాలనమాట. అయితే వాళ్ళు తినే ఫుడ్‌లో కూడా వాళ్ళకి కళ్ళకి బాగా అట్రాక్షన్‌గా కనిపిస్తేనే తింటారు. అలా అనేసి రైస్ మీద డెకరేట్ చేసేసి అవి ఇవి అన్నీ ఏసి చేసామనుకోండి అస్సలు తినరు. వాళ్ళకి ఏంటంటే తినేటప్పుడు పప్పుల్లాగా గానీ, పచ్చిమిర్చి గానీ, స్పైసీ గానీ ఏం తెలియకూడదు. కానీ కొంచెం టేస్టీగా మాత్రం ఉండాలి. అలా అయితే ప్రిపేర్ చేసి మనం లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేయాలనమాట. ఇక్కడేంటి అంటే మా పాప ఒక 15 డేస్ బ్యాక్ నాకు వాళ్ళ క్లాస్‌లోని అందరూ 2 కంపార్ట్మెంట్ బాక్సెస్ తెచ్చుకుంటున్నారమ్మా. నాకు కూడా అలా పెట్టొచ్చు కదా! వాళ్ళేమో ఒక దాంట్లో పెరుగు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఏమో చపాతీ తెచ్చుకుంటున్నారు, ఇడ్లీ తెచ్చుకుంటున్నారు అనేసి నాకు లిస్ట్ చెప్పింది. తనకేంటంటే నేను స్టార్టింగ్ అలాగే పెట్టేదాన్ని. అయితే ఒక 2 డేస్ అంతే తిన్నది. తర్వాత నుంచి ఇంకా ఆపేసిందనమాట. నాకు వద్దమ్మా నేను తినలేను, నాకు ఎక్కువైపోతుంది అనేసి చెప్పేసి ఆపేసింది. సరేలే అనేసి నేను కూడా ఇంకా పెట్టడం మానేశాను. సింగిల్ బాక్సే పెట్టేసేదాన్ని. ఓన్లీ కర్రీ రైస్ మాత్రమే. మార్నింగ్ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు స్కూల్‌కి అప్పుడు కొంచెం పెరుగన్నం పెట్టేదాన్ని అంతే. మళ్ళీ అడగడం స్టార్ట్ చేసింది. సరే ఈసారి కూడా ఒక 2, 3 డేసే తింటది. అంతకు మించి ఎక్కువైతే తినదు అనేసి అనుకున్నా. సో కంటిన్యూ చేస్తుందనమాట బాగానే. అంటే వాళ్ళ క్లాస్‌మేట్స్ అంతా తింటున్నారు కాబట్టి తనకి కూడా తినాలి అనిపించింది. సో అడిగింది, పెట్టాను. ప్రెజెంట్ అయితే తింటుంది. మనం ఏ కర్రీ వండుకున్నా సరే వాళ్ళకి కారం లేకుండా కొంచెం తక్కువ కారం వేసి టేస్టీగా ఉండేలాగా చూసుకొని కొంచెం బాక్స్‌లో కర్రీ రైస్, కొంచెం బాక్స్‌లో పెరుగు వేసేసి పెట్టేసేయండి. పెరుగు మంచిదే, మరి కోల్డ్ అయిపోతుంది కదా, అలా తినకూడదు కదా డైలీ అనేసి అనుకుంటారు. అలా ఏమి ఉండదులేండి, పెరుగు తినచ్చు, చాలా మంచిది పిల్లలకి. ఇక్కడ ఏంటి అంటే నేను పెరుగన్నంలా కలిపేసి పెట్టను. వాళ్ళకి ఏంటి అంటే పులుసుపోయినా సరే తినరనమాట. పుల్లగా ఉండకుండా అప్పటికప్పుడు మనం ఇంట్లో పెరుగు ఎలా తోడబెట్టుకుంటాం, పెరుగు అవ్వడానికి కొంచెం పాలేసి అందులో పెరిగేస్తాం కదా. సో తన లంచ్ బాక్స్కి కూడా నేను అలానే చేస్తాను అనమాట. పాలేసేసి కొంచెం పెరిగేసేసి తోడుపెట్టేసి పెడతా. సో ఆఫ్టర్నూన్కి తను తినే టైంకి అయితే మొత్తం క్లియర్గా తోడైపోతుంది అనమాట, పెరుగులాగా అయిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే నేను లాస్ట్ టైము చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఆ చాక్లెట్ కేక్ పీసెస్ కింద కట్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు బాగానే ఉంటుంది. 1 వీక్ లోపు మనం తినేస్తాం కాబట్టి సో ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం చాక్లెట్ సిరప్ వేసేసి ఫస్ట్ ఒక బ్రేక్ అనమాట. డైలీ 2 బ్రేక్స్ వీళ్ళకి. మ్యాక్సిమం వాళ్ళకి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే అలౌ చేయండి, అంటే పెట్టడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ తినేటప్పుడే వాళ్ళు కూడా తింటారు కాబట్టి సో ప్రాబ్లం ఉండదు.